కదా ఆయనకి తీవ్రంగా వక్షోభాలు ఉంటాయట. అందుకోసమే అతను తన పురుషలింగాన్ని ఆపరేషన్ చేయించుకున్నాడట. అతను ఇప్పటికెళ్ళి మీరు కూడా 1 లక్ష రూపాయలు డాక్టర్ కి ఇస్తే మీకు కూడా అక్కడ అతను అలా చెప్పట్లేదండి. అతను చిన్నతనం నుంచి పెరిగిన కొద్దీ ప్రకృతి సిద్ధంగా వచ్చిన తనలో ఉండేటువంటి ఆడలక్షణాలు కూడా గమనించి తను ఆపరేషన్ చేయించుకున్నాడు. అందువల్ల ఆపరేషన్ చేయించుకొని అడిగిన దానికి నేను సమాధానం ఇస్తున్నా. రేపు జిమ్ వర్క్ చేసుకునేవాడు ఇంజెక్షన్ చేసుకునో సిలికాన్స్ పెట్టించుకునో వాడు జిమ్మర్ లా కనిపిస్తాకి ఏదోటి చేస్తాడు. వీడు కూడా ఏదోటి చూపించుకోవడం కోసం చేయించుకున్న దానికి మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? అతనే చెప్పాడు ప్రకృతి సిద్ధంగా వచ్చినాయి. వాడు ఏం చెప్పి ప్రకృతి సిద్ధమా? నీవు కూడా చేయించుకోమని ప్రకృతి సిద్ధంగా వెళ్ళి ప్రకృతి సిద్ధంగా వచ్చినాయా? అవును, అతనికి వయసు పెరిగే కొద్దీ సహజంగానే వస్తాయి కదా. స్త్రీలకు స్త్రీ లక్షణాలు, పురుషులకు పురుష లక్షణాలు ఆ విధంగా వచ్చినాయి. కానీ అతను ఆపరేషన్ చేయించుకున్నాను, సర్టిఫికేట్ కూడా ఉందని చెప్తున్నాడు. ఆపరేషన్ కూడా ఎందుకు చేయించుకున్నాడు అతను చెప్పడం ఏంటంటే ఈ యొక్క పురుషాంగాన్ని కట్ చేసుకుంటే లైంగిక కోరికలు కూడా ఉండకుండా ఉండడం కోసం మాత్రమే పురుషాంగం తీసేసుకున్నాను, తనకి ఎటువంటి లైంగిక కోరికలు కూడా ఉండాలని చెప్పాడు. ఇప్పుడు తను ఏం చెప్పాడు? నేను ఆ కోరిని నాకు లైంగిక కోరికలు ఉండకూడదు కాబట్టి నేను పురుషాంగాన్ని తీసేసానని చెప్తున్నాడు. తీసేసినప్పుడు వాడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఎట్లా మీరు ఇన్వాల్వ్ చేస్తారు? వాడు నేను ఒక పురుషుణ్ణి లైంగిక కోరికలు వద్దు అని చెప్పి నేను మార్పించుకున్నాను అంటున్నాడు. ఒక సన్యాసిలాగా ఉండటానికి వాడు 1 గంటకు ఒక రూపం, ఆ మధ్య గడ్డం మీసాలు పెట్టుకున్న ఒక రూపం, ఇలాంటి రకరకాల ఒక బైరూపీలాగా తిరుగుతూ ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నప్పుడు, సొసైటీకి డిస్టర్బెన్స్ చేస్తున్నప్పుడు రేపు అసలు మీరేం చేస్తున్నారు ఈ రకంగా మీడియాల ముందుకు వచ్చి మాట్లాడుతూ? తనకి కావాల్సింది ఇదే కదా, పాపులారిటీ. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఎంకరేజ్ చేస్తున్నారు. రేపు ఎవడన్నా 10 మందిని చంపి చీర కట్టుకుని వస్తే మీరు ట్రాన్స్జెండర్ లేబుల్ తగిలిస్తారా? మీరెవరు అసలు మాట్లాడటానికి? మీకేం హక్కు ఉంది? మీ పూజారుల గురించి మేము మాట్లాడుతున్నావా? మా కమ్యూనిటీ గురించి మీరు సపోర్ట్ చేస్తూ మా కమ్యూనిటీ గురించి మాట్లాడతాక మీకెవరు? మీ కమ్యూనిటీ గురించి మాట్లాడట్లేదు, కేవలము అఘోరి అని చెప్పబడేటువంటి శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నాం, పింకీ గురించి మాట్లాడుతున్నాం. పింకీ అంటున్నారు మళ్ళీ. ఆ పేరండి అలా కాదమ్మా. ఇప్పుడు బేసికలీ మీరు అంటే ఆ పదం వల్ల మీరు ఏదైనా అఫెండ్ అవుతున్నారో నాకు తెలీదు తమన్నా గారు. మేము మిమ్మల్ని ఎవరిని అనట్లేదండి. ఆ పదము ట్రాన్స్జెండర్ అనే పదము వల్ల మీరు అఫెండ్ అవుతున్నారేమో. అంటే జనరల్ గా యూసేజ్ ఏంటంటే ఇలా ఎవరైతే మగవాళ్ళు ఇలా చాలా మంది ఉన్నారు, అంటే మీ కమ్యూనిటీకి విత్ డ్యూ రెస్పెక్ట్, ఎవరైతే ఇలా మగవాళ్ళుగా ఉండి ఆడపిల్లలాగా పుట్టలేకపోయాను అనుకుని దీంతో వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని ఆడపిల్లగా మారిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమంటున్నారు అంటే చాలా మంది ట్రాన్స్జెండర్ అంటున్నారు. దానివల్ల మీకు ఏదైనా అభ్యంతరం ఉంది, అది ట్రాన్స్జెండర్ అనే పదం వాడకూడదు అని మీరు అంటున్నారా? కంపల్సరీ ఇప్పుడు కమ్యూనిటీలో మా లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మేము పుట్టకతోనే వచ్చి మేము పుట్టకతోనే బతుకుతున్నాం. ఎవరు కోరుకోరు ఇలాంటి లైఫ్ ఎవరు కోరుకోరు. మేము గౌరవప్రదంగా సొసైటీలో ముందుకొస్తున్నాము. ఒక్కొక్కళ్ళు ముందుకొస్తున్న టైంలో ఈ రకంగా మా పేరు నాశనం చేస్తున్నప్పుడు సొసైటీలో మేము మార్పు కావాలి. సొసైటీలో ముందుకొస్తున్నప్పుడు ఆ మార్పుని వీళ్ళు చెత్తగా చెడగొడుతున్నప్పుడు కంపల్సరీ వీటి గురించి మేము మాట్లాడతాం. తనకి ట్రాన్స్జెండర్ అనేది పేరు తీసుకురామాకండి, అఘోరి అని పెట్టుకోండి, లేకపోతే ఆ పూజారి అని పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ట్రాన్స్జెండర్ చిన్న డౌట్ చెప్పండి, హిజ్రాకి ట్రాన్స్జెండర్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి? హిజ్రాకి ట్రాన్స్జెండర్ కి మధ్య డిఫరెన్స్ ఉందా? రెండో ఒకటేనా? రెండు ఒకటే. పుట్టకతో మార్పులు వచ్చి తర్వాత ఒక లేడీ లాగా మారతాం అంతే తప్ప ఒక మగవాడిగా పుట్టి మగవాడి నుంచి ఒక ఆడపిల్లలాగా ఏ ట్రాన్స్జెండర్ మారదు. ఈ మారారు అంటే వాళ్ళు భైరూపులు. పొట్ట తెరువు కోసమో డబ్బు కోసమో భైరూపులని పిలుస్తాం మేము. వీళ్ళు పొట్టకోటి కోసమో లేకపోతే డబ్బు కోసమో ఏదో ఒక రకంగా ఇలాంటి వాళ్ళు మారతారు. అలాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేయము. ప్లీజ్ మీరు కూడా సపోర్ట్ చేయకండి. రేపు ఎవడో వచ్చి గుడ్డలోడు తీసుకుంటే కూడా వాడి దగ్గరికి వెళ్ళి మీడియా కవరేజ్ చేస్తే అసలు మన సమాజానికి మనం ఏం చూపిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఏమైందంటే అమ్మా, మీరు జనరల్ గా ఈ ట్రాన్స్జెండర్ అనే పదం మీరు హిజ్రాలకి అనుకుంటున్నారు, బట్ వరల్డ్ మొత్తంలో అమెరికాలో కావచ్చు లేకపోతే బ్యాంకాక్ లో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ లో మీరు జనరల్ గా డిక్షనరీలో కూడా కొట్టి చూడండి. ట్రాన్స్జెండర్ అంటే ఏంటంటే ఎవరన్నా సరే ఇలా మార్పిడి చేయించుకున్న వాళ్ళని కూడా ట్రాన్స్జెండర్ అని పిలవడం అనేది చేస్తున్నారు. సో దానివల్ల మీరు ఏమనుకుంటున్నారంటే
సో హిజ్రాని ట్రాన్స్జెండర్ ని మీరు అంటే బై బర్త్ మీరు అనుకునే బైరూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ట్రాన్స్జెండర్ లానే ఇప్పుడు ఈ డిక్షనరీ చెప్తోంది మనకి. సో దాన్ని మా కమ్యూనిటీ తరపున మాత్రం మేము చూడమండి, డిక్షనరీలో చూపించినా సరే కమ్యూనిటీ తరపున మాత్రం వాళ్ళని బైరూపుల్లాగానే మేము చూస్తాము. ఎందుకంటే వేషధారణ, మా వేషధారణ చేసుకుని వాళ్ళు రేపు ఈ సమాజంలో ఏం చేసినా దానికి బాధ్యులు మేము కాదు. వాళ్ళని మాలా చూసే వాళ్ళకి తప్పు సమాజం ఉంది. రైట్. సో ఇది లేకుండా మనం బైరూపులు అని వ్యవహరిస్తే సరిపోతుంది. ఇప్పుడు రేపు ఈ అఘోరి వచ్చి మీ దాంట్లో మెంబర్షిప్ అడిగితే ఇస్తారా? ఇవ్వమండి. ఇవ్వరా మీరు? ఇచ్చిన ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో అయితే నేను ఇవ్వనివ్వను. తెలంగాణలో నేను ఆంధ్రప్రదేశ్ తరపున నేను మాట్లాడతాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మేము తీసుకోము. ఇలాంటి వాళ్ళ మీద మేము ముందు యాక్షన్ తీసుకుంటాం. తెలంగాణలో తీసుకుంటే చంద్రముఖి లైలా గారు ఉన్నారు, వాళ్ళు ఇవ్వరు. మీకు చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే మేము ఈ కమ్యూనిటీ గురించి రిప్రజెంట్ చేసే వాళ్ళు మేము ఎప్పుడు కాంటాక్ట్ లోనే ఉంటాం. నిన్న కూడా మాట్లాడుకున్నాం నేను చంద్రముఖి. నేనేమన్నానంటే తను మన కమ్యూనిటీ కానప్పుడు మనం ఎందుకు మాట్లాడాలా, మన కమ్యూనిటీ పరువు మనం ఎందుకు తీసుకోవాలని చెప్పి నేను సైలెంట్ గా ఉందామని చెప్పి ఇద్దరం సైలెంట్ గా ఉన్నాం. మీరు ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి డిబేట్లు చేస్తే దానికి మాత్రం మేము యాక్షన్ తీసుకుంటాం.